traders, namaste. This is Sri, certified analyst. Welcome back to Truth and Stacks. మన ఛానల్లో బేసిక్స్ టు హై అడ్వాన్స్ కోర్సెస్ మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 35 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్లో మనం స్టార్ట్ చేస్తున్నాం ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్. అయితే ఈ సీజన్లోనే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ మనం ఎందుకు స్టార్ట్ చేయాలనే దానికి చిన్న రీజన్ నేను మీకు చెప్తానండి. ఇప్పుడు మనకి సెబీ ఇచ్చిన న్యూ రూల్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో 20,000తో ఎవరైతే మనం ట్రేడ్ చేస్తున్నారో బయ్యర్స్ కింద ఉన్న వాళ్ళు మనకి మార్కెట్లోంచి కంపల్సరీగా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. అలాగే సెల్లింగ్లో చూసుకున్న 1 లాట్తో 2 లాట్తో చేసిన వాళ్ళు ఎవరు ఇక సెల్లింగ్ చేయలేరండి. మ్యాక్సిమం 5 to 4 or 5 లాట్స్ ఎవరైతే సెల్లింగ్లో చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడానికి సెబీ అనేది న్యూ రూల్స్ తీసుకొచ్చింది. అయితే దీంతో పాటుగా చూసుకుంటే మనకి వీక్లీలో మనకి ఎక్స్పైరీస్ చాలా ఉన్నాయండి. నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని, మిడ్ క్యాప్ నిఫ్టీ అని, సెన్సెక్స్ అని, బ్యాంక్ సెక్స్ అని వీక్ మొత్తం త్రూఅవుట్ వీక్ అంతా కూడా మనం ప్రతిరోజు హీరో టు జీరో కాల్ అంటున్నాం. అలాగే 10 రూపీస్ దగ్గర తీసుకునే ప్రీమియం 100 రూపీస్కి వెళ్ళిపోతుందని మనం తీసుకుంటున్నాం. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతిరోజు తీసుకున్నటువంటి కాల్లో ఒక రోజు అయితే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో 10 రూపీస్లో మనం కాల్ తీసుకున్నాం, 50 అయింది, 100 అయింది, ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ డే మిడ్ క్యాప్ చేస్తున్నాం, నెక్స్ట్ డే మళ్ళీ బ్యాంక్ ఎక్స్ చేస్తున్నాం, సెన్సెక్స్ చేస్తున్నాం. ఒక్కరోజు ప్రాఫిట్ వచ్చింది కదా అని మనం 4 days లాసెస్ని ఫేస్ చేస్తున్నామండి. ఈ హీరో టు జీరో కాల్స్ ఈ ఒక పరంగా ఇది చేయడం అయితే, ఈ హీరో టు జీరో కాల్స్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ పొజిషనల్ ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళ పొజిషన్స్ని బలవంతంగా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ పెట్టడానికి సెబీ అనేది న్యూ రూల్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఎవరైతే స్ప్రెడ్ షీట్స్ వేస్తున్నారో, స్ప్రెడ్ మంత్లీ షీట్స్ వేస్తున్నారో అవి కూడా చేయడం చాలా కష్టసాధ్యమని చెప్పుకోవచ్చండి. అయితే ఇందులో కొన్ని రూల్స్ అయితే మనకి నెక్స్ట్ మంత్ నుంచి, ఇంకొన్ని రూల్స్ అయితే మన నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మనకి అమల్లోకి రానున్నాయి. అయితే ఇదంతా మన ఫండమెంటల్ సిరీస్కి ఎలా రిలేటెడ్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా రిలేటెడ్ అనండి. సో 10,000తో చేసిన వాళ్ళు 1,000, 1,500 మనకి లాసెస్ని అయితే బేట్ చేయగలరు. 50,000-60,000తో చేసిన వాళ్ళు 10,000, 50,000 లాస్ని బేట్ చేయాలంటే చాలా కష్టం అండి. సో వీళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ చూస్ చేసుకునేది ఇన్వెస్ట్మెంట్. తప్పకుండా వాళ్ళు వచ్చేటటువంటి వే ఇన్వెస్ట్మెంటే అవుతుంది. అయితే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేస్తానని మీ ఫ్రెండ్స్కి కానీ, స్టాక్ మార్కెట్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీకు ఎవరు చెప్పినా సరే వాళ్ళు వెంటనే ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటంటే ఫండమెంటల్స్ చూసుకుని నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి అంటూ ఉంటారండి ఎక్కువగా. అయితే ఈ ఫండమెంటల్స్ చూసుకుని ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళల్లో ఎవరైనా ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, ఫండమెంటల్స్ ఏం చూసి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పుంటే కనుక తప్పకుండా వాళ్ళ నేమ్తో సహా కామెంట్ బాక్స్లో మీరు మాకు కామెంట్ చేయండి. అయితే ఈ ఫండమెంటల్స్ అనేవి మనం ఎలా చూసుకోవాలి? మెయిన్గా ఫండమెంటల్ సిరీస్లో మనం తెలుసుకోవాల్సినవి ఇప్పుడు మీరు ఈ స్క్రీన్లో చూస్తున్నవి మార్కెట్ క్యాప్, అలాగే పిఈ రేషియో, పి/బి రేషియో, ఆర్ఓఈ రేషియో, ఫేస్ వాల్యూ, అట్లాగే డివిడెండ్, డెప్త్ ఆఫ్ ఈక్విటీ రేషియో. ఈ 7 ఎలిమెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ 7 ఎలిమెంట్స్లో మనం చూసిన తర్వాత అయితే మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చండి. మనమైతే ముందులో మనం చాలా సిరీస్ చేసాము, 35 వీడియోస్ ఉన్నాయి. అయితే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఎన్ని సిరీస్ ఉంటాయంటే మోర్ దెన్ 2 or 3, మోస్ట్లీ ఒక 2 videos or 3 videos మీకు ఎక్కువగా ఉంటాయండి. సో ఈ 2-3 వీడియోస్ మీరు కంప్లీట్ అయ్యేసరికి ఫండమెంటల్ వైజ్గా ఒక షేర్ని మీరు బై చేయాలంటే ఒక కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పారామీటర్స్ ద్వారా కంపెనీని మీరు తీసుకోవాలి, ఎలాంటి ఎలిమెంట్స్ మీరు చూస్ చేసుకోవాలి, ఎలాంటి అనాలిసిస్ చేసుకోవాలి, ఈ 2-3 వీడియోస్లో నేను చెప్పేటటువంటి పాయింట్స్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అది మీరు నోట్ చేసుకుని ఫాలో అవ్వడం ద్వారా ఈ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతలో మీరుగా ఒక స్టాక్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వచ్చు అనేటటువంటి విషయాలు మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. లెట్స్ గో టు ద వీడియో. మార్కెట్ క్యాప్ అంటే మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది మార్కెట్ క్యాపిటలైజేషన్. 2 P/E రేషియో, దీన్ని ప్రైస్ ఆఫ్ ఎర్నింగ్ రేషియో అంటామండి. థర్డ్ వన్ P/B రేషియో, దీన్ని ప్రైస్ ఆఫ్ బుక్ వాల్యూ రేషియో అని మనం అంటూ ఉంటాం. ఫోర్త్ వన్ ROE రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇది నెక్స్ట్ వన్ ఫేస్ వాల్యూ, డివిడెండ్. డివిడెండ్స్ అంటే మీకు తెలుస్తుంటే క్యాష్ డివిడెండ్స్ అవ్వచ్చు, అలాగే షేర్ డివిడెండ్స్ అవ్వచ్చు. డెబిట్ టు ఈక్విటీ రేషియో, ఇందులో మనకి లోన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ లోన్స్,
లాంగ్ టర్మ్ లోన్స్, అలాగే మార్టిగేజ్ లోన్స్. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఉండేటువంటి అనాలిసిస్ సిరీస్లో పార్ట్స్ అండి. అయితే మనం మెయిన్గా చూడాల్సింది ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అంటే, అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్లో మనం ఈ ఫండమెంటల్స్ ఎందుకు చూస్తామంటే, ఒక షేర్ ఎంత స్పీడ్గా పోతుంది, మనం పెట్టినటువంటి మనీ ఆఫ్ వాల్యూ షేర్స్ కొన్న తర్వాత లాస్ అవ్వకుండా ఉండడానికి మనం ఫండమెంటల్స్ చూస్ చేసుకుంటూ ఉంటామండి. అయితే ఈ ఫండమెంటల్స్లో ఫస్ట్ మనం చూస్ చేసుకుంది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే మార్కెట్ యొక్క వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే ఏంటంటే, మార్కెట్లో మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఒక షేర్ మార్కెట్లో ఆ కంపెనీకి సంబంధించి ఒక షేర్ వాల్యూ ఎంత, అలాగే టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని మనం మల్టిపుల్ చేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం విలువ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ షేర్స్. అంటే నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో నేను చెప్తాను. మన ఎగ్జాంపుల్ కోసం ఒక నేమ్ని మనం తీసుకుందాం. రామ్ అనే కంపెనీని మనం తీసుకుందాం. రామ్ అనే కంపెనీలో ఒక షేర్ వాల్యూ 200 అనుకుందాం. ఈ టోటల్ షేర్స్ వచ్చే కంపెనీలో 50 crores అనుకుందాం. అంటే 200 ఇంటూ 50 crores మనం ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది 10,000 CR, అంటే 10,000 crores అని మనకి అర్థం. అంటే రామ్ కంపెనీ యొక్క టోటల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 10,000 CR అని మనం చెప్తున్నాం. మనం టోటల్గా రామ్ కంపెనీని బై చేయాలంటే మనకు కావాల్సిన మొత్తం అమౌంట్ 10,000 crores అండి. సో మీకు దీన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అని ఈజీగా చెప్పచ్చు. సో మీకు చాలా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో సెకండ్ వన్కి వస్తే P/E రేషియో. ఈ P/E రేషియోని ప్రైస్ ఆఫ్ ఎర్నింగ్ రేషియో అని మనం అంటూ ఉంటాం. ఈ షేర్ ఈ కాస్ట్లీగా ఉందా అంటే P/E రేషియో మనకి దేనికి యూజ్ అవుతుందంటే, షేర్ ప్రైస్ ఎక్కువగా ఉందా అంటే కాస్ట్లీగా ఉందా, లేదు చీప్గా ఉందా మనం తెలుసుకోవడానికి P/E రేషియో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. అయితే ముందు ఎగ్జాంపుల్ మనం ఇందులో కూడా మనం తీసుకుందాం. ఈ రామ్ అనేటటువంటి షేర్ ప్రైస్, కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనకి 1000 అనుకుందామండి. అంటే దీని ద్వారా మనకి ఎర్నింగ్స్ అనేవి 100 అనుకుందాం. దీనికి P/E రేషియో మనకి 10 అవుతుంది. శ్యామ్ అనే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనకి 2000 అయితే దీని ద్వారా మనకు వచ్చిన ఎర్నింగ్స్ 100, అంటే దీని యొక్క P/E రేషియో 20 అవుతుంది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మనం 1000 రూపీస్ పెట్టి ఒక షేర్ను కొనుక్కుంటూ దాని ద్వారా ఎర్నింగ్ చేసుకుంటున్నాం 100 రూపీస్. అంటే మనం 100 రూపీస్ ఎర్న్ చేయడానికి 1000 రూపీస్ని పెట్టి రామ్ అనే కంపెనీ యొక్క ఒక షేర్ని మనం కొనుక్కుంటున్నాం. అలాగే శ్యామ్ కంపెనీ దగ్గరికి వస్తే కనుక 100 రూపీస్ పెట్టి మీరు ఒక ఎర్నింగ్ చేసుకోవాలంటే 2000 పెట్టి మీరు షేర్ని తీసుకోవాల్సిన నెసిటీ. అంటే 100 రూపాయలు సంపాదించడానికి మనం రామ్ కంపెనీలో అయితే 1000 పెడుతున్నాం, 100 రూపాయలు సంపాదించడానికి శ్యామ్ కంపెనీలో అయితే మనం 2000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. రామ్ కంపెనీ యొక్క P/E రేషియో మనకి 10 కింద, శ్యామ్ కంపెనీ యొక్క P/E రేషియో మనకి ఇక్కడ 20 కింద ఉంది. అయితే ఇయర్లీ ఎర్నింగ్ నుంచి మనకి 10% అంటే 10x రేట్స్ అమౌంట్స్ని మనం కంపెనీకి ఇస్తున్నామని అర్థం అండి. ఇక్కడ మీకు ఇంకా ఎగ్జాంపుల్ గురించి నేను చెప్తాను. 10, 20, 30, 50 అంటూ అబోవ్ కూడా ఉంటుంది. 100 అబోవ్ కూడా P/E రేషియో మనం చూస్తూనే ఉంటాము. ఈ P/E రేషియో అనేది కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ పైన డిపెండ్ అయి మాత్రమే ఉంటుంది. మీకు ఇంకా యూజువల్గా అర్థం అవ్వాలంటే ఈ టేబుల్ చూడండి. ఇది మనకి ఎర్నింగ్స్ అనుకుందాం, ఇది మనకి ఇయర్ వైజ్ అనుకుందాం. రామ్ అండ్ శ్యామ్ ఇయర్ వైజ్ మనం చూద్దాం. రామ్ కంపెనీ ఫస్ట్ ఇయర్లో P/E రేషియో 60 రూపీస్ అనుకుందాం, సెకండ్ ఇయర్ 70 రూపీస్, థర్డ్ ఇయర్ 80 రూపీస్ అనుకుందాం. అలాగే కమింగ్ టు శ్యామ్ కంపెనీ ఫస్ట్ ఇయర్లో 30 రూపీస్, సెకండ్ ఇయర్లో 60 రూపీస్, థర్డ్ ఇయర్లో 100 రూపీస్. అంటే మనకి ఇక్కడ శ్యామ్ కంపెనీ యొక్క P/E రేషియో అనేది చాలా ఎక్కువగాను, రామ్ కంపెనీ యొక్క P/E రేషియో అనేది చాలా తక్కువగాను ఉండడం మీరు ఇక్కడ గమనిస్తున్నారు. అయితే ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న డౌట్ కూడా రావచ్చండి. 100 రూపీస్కి పైగా P/E రేషియో అంటున్నారు మేడం. అయితే P/E రేషియో ఎంత ఉంటే మనం ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అంటే, P/E రేషియో అనేది 15 to 20% మధ్యలో ఎక్కడ ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి మీరు తీసుకోవడం అనేది చాలా మంచిది. అయితే P/E రేషియో అనేది అన్ని కంపెనీస్కి సంబంధించి ఒకేలా ఉండదండి. కంపెనీ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటే P/E రేషియో ఎక్కువగా ఉంటుంది.
కంపెనీ యొక్క వాల్యూ తక్కువగా ఉంటే పిఈ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్ చూసినట్టయితే ఇక్కడ మీకు పిఈ రేషియో అనేది 88% మనకి చూపిస్తుందండి. అట్లాగే ఎస్బీఐ బ్యాంక్ది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసినట్టయితే ఇక్కడ పిఈ రేషియో అనేది 10 మాత్రమే చూపిస్తుంది. అంటే మీకు ఇక్కడ మీనింగ్ ఏంటి, కంపెనీ యొక్క వాల్యూ ఎక్కువగా ఏది ఉంటే పిఈ రేషియో ఎక్కువగా చూపిస్తుంది, కంపెనీ యొక్క వాల్యూ తక్కువ ఉంటే పిఈ రేషియో తక్కువగా ఉంటుంది. 100 దాటినప్పటికీ కూడా ఖచ్చితంగా పిఈ రేషియో అనేది తగ్గుకుంటూ వస్తుంది. 15 to 20 బిట్వీన్ ఉన్నటువంటి పిఈ రేషియో గల స్టాక్స్ని మనం ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మేము తీసుకున్నటువంటి ఏ స్టాక్స్ అయినా కూడా ఇప్పుడు మనం ఒక స్టాక్స్ తీసుకుంటామండి, సడన్గా ఫాల్ వస్తుంది. మనం ఫండమెంటల్స్ బాగానే చెక్ చేసుకున్నాము, మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నాము, పిఈ రేషియో చూసుకున్నాము, మిగతా ఎలిమెంట్స్ కూడా చూసుకున్నాము. మరి మార్కెట్ ఎందుకు ఫాల్ అవుతుందనే క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, టెక్నికల్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. ప్రజెంట్ మార్కెట్ కండిషన్ బట్టి కూడా మనం ఎంత ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పటికీ ఒక్కొక్కసారి మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల, సడన్ సిచ్యువేషన్ వల్ల మార్కెట్ అనేది డౌన్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ కమింగ్ టు పి/ఈ రేషియో అండి. ఈ పి/ఈ రేషియో నేను మీకు చెప్పే ముందు చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మనం క్లాస్ విన్నంతసేపు ఎంత విన్నా మనకు అర్థమైనట్టే ఉంటుందండి. వన్స్ మనం ప్రాక్టికాలిటీలోకి వెళ్ళినప్పటికీ అసలు మనం ఏం విన్నాము, మనకి ఏం అర్థమైంది అనే చిన్నపాటి డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు విన్నటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ, ఈ ప్రైస్ ఆఫ్ ఎర్నింగ్ రేషియో పి/ఈ రేషియో కానీ మీరు ఒక్కసారి బుక్లో నోట్ చేసుకొని, అంటే నేను చెప్పినప్పుడు మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అవి మీరు నోట్ చేసుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం ద్వారా నెక్స్ట్ వీడియో అంటే రేపు రిలీజ్ అయ్యేటటువంటి వీడియోలో మిగతా ఎలిమెంట్స్ అనేవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. అయితే మీకు ఈ సంబంధించి ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో పూర్తి వివరాలు అన్నీ మీకు అందించేటటువంటి ఈ నాలెడ్జ్ కరెక్ట్గా ఇస్తున్నామని మీకు అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఈ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, అలాగే మార్కెట్లో ఇంకొంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ లవర్స్కి అనేది ఈ వీడియో షేర్ అవుతుంది. వాళ్ళు కూడా నాలెడ్జ్ని నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సైనింగ్ ఆఫ్ శ్రీ. థ్యాంక్ యూ సో మచ్.